ఇప్పటికే సమాచారం ఉంది. వాడల్ రేవ్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఐఎన్డి ఏపీ E8 MO 135 నెంబరు మత్స్యకార బోటు 3వ తేదీన ఆగస్టు నెల ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఒకరు కోపనాతి రామకృష్ణ, తండ్రి సత్యనారాయణ, కొల్లాటి యేసుదాస్, తండ్రి వెంకట్రావు, పాలేపు సంతోషరావు, తండ్రి ఆదినారాయణ, కర్రి రాంబాబు, తండ్రి చిన్ని కృష్ణమూర్తి, కొల్లాటి శ్రీనుబాబు, తండ్రి ఆదినారాయణ, సంగడి తాతారావు, తండ్రి మనేషు, కోనాడి సతీషు, తండ్రి సత్యనారాయణ. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెరైన్ డిఐజీ జెట్టి గారికి కూడా సమాచారం ఇచ్చి ఇమీడియట్గా గాలింపు చర్యలు ప్రారంభించామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. నిన్నటికి మచిలీపట్నంతో ఇక్కడ బయలుదేరినటువంటి పసుపు రంగు గల ఒక బోటు అక్కడ ఉందని తెలిస్తే దాని మీద ఇమీడియట్గా అప్రమత్తమై చూశారు. అది మిస్ అయిన బోటు కాదని తెలుసుకున్నారు. ఈ 7 బోట్లు కూడా తిరుగుతున్నాయి. దీనివల్ల ఇంకా సమాచారం రాకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో మొత్తం అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఈరోజు పారాదీప్ ప్రాంతంలో ఉందని తెలిసి ఒరిస్సా మెరైన్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం. ఓకే, ఇంకా ఏదైనా రూట్లో వెస్ట్ బెంగాల్ వెళ్తుందని చెప్పి వెస్ట్ బెంగాల్ వాళ్ళకి సమాచారం ఇచ్చాం. అస్సాం వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం. అంటే మైన్యూట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.